మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ పునరుత్థానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క 2వ ఆదివారంలో ప్రభు మనల్ని ప్రవేశింపచేసి తన నూతనమైన కృపతో నడిపిన దేవునికి చేతులెత్తి స్తోత్రం నిడుదామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రభు సన్నిధిలో వెనుదిరిగి చూడక ఈ యొక్క ఆత్మీయ పరుగు పందెంలో ఈ రణరంగంలో ప్రభువుతో జీవించుచు చివరి శ్వాస వరకు ఒక శ్రేష్టమైన జీవితం చేయడానికి ప్రభు కృపను అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకొనుచు సాగిపోదాం. ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. చదువుకున్నటువంటి లేఖన భాగంలో గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మనం ఎక్కడికి పరిగెత్తాలని దేవుని వాక్యం అంటుంది? గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నీ జీవితంలో ప్రభు నీతో ఈ దినం మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, ఈ ఆధ్యాత్మికమైనటువంటి పరుగు పందెములో చాలామంది పరుగును తుదముట్టించారు, మరికొంతమంది పరిగెడుతూ ఉన్నారు, మరికొంతమంది పరిగెత్తడం ఆపేశారు, మరికొంతమంది సంపూర్ణమైపోయాము అని అనుకొని సతికిల పడ్డారు. కాబట్టి ఈ ఆత్మీయ జీవితంలో పరిపూర్ణ స్థితికి వచ్చేంత వరకు నీవు దేవుని బిడ్డగా నీ జీవితంలో గురిని లక్ష్యముగా ఉంచుకొని గురి వద్దకు నువ్వు పరిగెడుతూనే ఉండాలి. గురి తప్పకుండా, గురి తొలగిపోకుండా గురిని నీ జీవితంలో లక్ష్యముగా ఉంచుకొని నువ్వు సాగిపోవాలి. పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు. దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుని చిత్తం నీ ఎడల అనాది సంకల్పం నెరవేర్చబడవలసి ఉన్నది. నేను దేవుడు తన యొద్దకు ఎందుకు ఆకర్షించాడంటే, నీకొక బహుమానం ఇవ్వాలని, నీకొక లక్ష్యం ఉంచి ఆ లక్ష్యములో నిన్ను నిలిపి నీకు మార్గమును చూపించి, ఇదిగో ఇది నీ గమ్యం, ఇది నీ గురి, ఇది నువ్వు చేరవలసిన స్థలం, ఇక్కడికి నువ్వు వస్తే ఈ ఆశీర్వాదం నీకు దొరుకుతుంది, రా అని పిలిచి నిన్ను ఏర్పరిచి ఆ యొక్క మార్గములో నిన్ను ఉంచి, ఇదిగో ఈ లక్ష్యం నువ్వు చేరుకో అని ప్రభువు నిన్ను గురి యొద్దకు పరిగెత్తమని గురి నిలిపి, గురిని చూపించి నిన్ను ఆయన తన సన్నిధిలో నిలిపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గురి చూడని వాని వలె, గురి లేని వారి వలె, గమ్యము ఎరుగని వారి వలె, ఎటు పడితే అటు తొలగిపోయే గొర్రెల వలె కాకుండా ఒక గురి, ఒక గమ్యం, ఒక స్థానము నీవు ఎరిగి జీవించాలని ప్రభు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకొనలేదు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని గురి యొద్ద, దేని నిమిత్తము నేను పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం.
చదవబడినటువంటి లేఖన భాగంలో పౌలు గారు అంటున్నాడు, నేను పరిగెత్తుచున్నాను, గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. అయితే ఇదివరకే నేను గెలిచాను, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందాను, ఇదివరకే నేను సాధించాను, ఇదివరకే నేను అన్నిటిలో నిలిచాను అని అనుకొనక అంటున్నాడు, సంపూర్ణ సిద్ధి పొందు నిమిత్తము దేని నిమిత్తము నేను పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఈరోజు నా దేవుని సన్నిధిలో వచ్చిన నిన్ను దేవుడు ఎందుకు పట్టుకున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? ప్రభువు నిన్ను ఎందుకు ఆకర్షించాడు? ఏ ఉద్దేశముతో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు? ఏ ప్రణాళిక చొప్పున దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? నువ్వు గుర్తించి గమనించి, ఇదిగో దేవుడు నన్ను ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో పిలిచాడు, దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో నన్ను ఏర్పరచుకున్నాడు, ఆయనకంటూ నా ఎడలో ఒక నిత్య సంకల్పం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వారి ఎడల దేవుడు నిత్య సంకల్పం కలిగి ఉన్నాడు. చాలామంది దేవుని నిత్య సంకల్పం తెలుసుకొనక వారి జీవితాలు గాలికి కొట్టుకొని పోవచ్చున్న గాలిపటం, తెగిపోయిన దారం తెగిన గాలిపటం వలె ఎటు పడితే అటు వెళ్ళిపోతూ వాళ్ళ జీవితానికి ఒక గురి గమ్యం లేక గాలికి కొట్టుకొని పోవచ్చు నిర్జలమైన మేఘాల వలె వారి జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి. కనుక దేవుడి దినం నీతో మాట్లాడుతూ అంటున్నాడు, ఒక గమ్యం చేరాలని, ఒక గురి చేరాలని, ఒక లక్ష్యం కలిగి ఉండాలని దేవుడు నిన్ను పిలిచాడు. నిన్ను పిలిచిన ఆయన ఉద్దేశం నీవు నెరవేర్చాలని నువ్వు దేవుణ్ణి అడగాలి. ప్రభువా, ఇదిగో నన్ను తీసుకుని వచ్చావు, నా జీవితంలో నీ చిత్తం ఏమిటో అది జరిగించు, బయలుపరచు అని నువ్వు అనుదినం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారంటే, ఇదిగో నా శరీరం అనే బలిపీఠం నీవు, నాకొక శరీరం అనే బలిపీఠం నువ్వు ఇచ్చావు, దాని యందు నీ సంపూర్ణ చిత్తము జరిగించు. నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగునుగాక అని కోరుకున్నారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు దేవుడై ఉండి ఈ విషయాలన్నీ ఎందుకు చేశాడు, ఎందుకు మాట్లాడాడంటే, ఇదిగో ఈ విధంగా మీరు నడవండి, ఈ విధంగా మీరు జీవించండి, ఈ విధంగా ప్రార్థన చేయండి, శ్రమలలో ఇలా ప్రార్థన చేయండి, ఇగో రాత్రి వేళ ఇలా ప్రార్థన చేయండి అని దేవుడు మనకు అన్ని నేర్పించి తన అడుగు చాడల యందు నడుచుకున్నట్లుగా మనకు ఏముంచి వెళ్ళాడు? మాదిరి ఉంచి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. మనకు అన్ని విషయాలలో మన ప్రధాన యాజకుడు సరిపోయినవాడు, చాలినవాడు. ఆయన మనకు అన్ని నేర్పించాడు, చూపించాడు. ఈ అడుగు జాడల్లో మీరు కూడా నడవమని మనకు బయలుపరిచాడు. హల్లెలూయా. కనుక అనుదినము దైవ చిత్తమును జరిగిస్తూ, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, ఆయన సంకల్పములో నిలిచి, ఇదిగో నువ్వు గురి కలిగి ప్రభువు నిన్ను దేనికి పిలిచాడో ఆ పిలుపును గట్టిగా చేత పట్టుకోవాలి. హల్లెలూయా. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. దేవుడు లోకములో గనులైన వారిని పిలవలేదు. ఎవరిని పిలిచాడంట? అల్పులైన వారిని పిలిచాడు, ఎన్నిక లేని వారిని పిలిచాడు, తృణీకరింపబడిన వారిని పిలిచాడు, నీచులను పిలిచాడు, బలహీనులను పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే, ఏ శరీరియు తన యందు అతిశయించకుండానట్లు దేవుడు మనలను తన ప్రణాళికలో ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనము ప్రభువునందు అతిశయిస్తూ, ప్రభువును బట్టి సంతోషించుచు, అతిశయించువాడు ఎవరి యందు అతిశయించాలంట? ప్రభువునందు అతిశయించుచు, దేవుని స్తుతించుచు, ఇది నా భాగ్యము, ఇది నాకు ఇచ్చిన గొప్ప భాగ్యము, ఆహా నా భాగ్యము, ఓహో నా భాగ్యము. నా భాగ్యం ఎంత గొప్పది అనంటే, నీ అనాది ప్రణాళికలో నీవు నన్ను నీ సొత్తుగా మార్చావు. మనం ఎవరి సొత్తు అనంటే యేసయ్య సొత్తు. మనం ఎవరి పిల్లలం అంటే యేసయ్య పిల్లలం. మనల్ని ఎవరు కొన్నారు అనంటే యేసయ్య కొన్నాడు. కనుక మనము ప్రభువు సొత్తు గనుక
ప్రభువునందు నిరీక్షణ ఉంచి ఆయన మార్గమును అనుసరించుచూ జీవించగలిగితే మన మార్గములన్నిటిలో ఆయన మనకు ఆశ్చర్యకరమైన సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు మనకు జరిగిస్తూ చేస్తా ఉన్నాడు. కనుక నువ్వు గురి యొద్దకు పరిగెత్తాలి. ప్రభువు నిన్ను దేనికి పిలిచాడో, నువ్వు దేని కొరకు పట్టబడ్డావో, దేవుడు నిన్ను దేని కొరకు పిలిచాడో ఆ పిలుపును నువ్వు చేరుకోవాలి, ఆ గమ్యము చేరుకోవాలి. అటువైపుగా నీ ప్రయాణం సాగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో ప్రతి ఒక్కరూ పూర్తిగా నిశ్చయతతో, శ్రద్ధ భయభక్తులతో చివరిదాకా మనం నిశ్చయత కలిగి దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో నిలిచి, ఇంకా నేను ప్రభు కొరకు సాధించాలి, ఇంకా ప్రభు కొరకు నేను జయించాలి, ఇంకా ప్రభు కొరకు నేను నిలబడాలి, ఇంకా ప్రభు కొరకు నేను ప్రార్థించాలి, ఇంకా నేను పరిశుద్ధతలో ఎదగాలి, ఇంకా నేను నీతిమంతునిగా ఎదగాలి, ఇంకా నేను దేవునికి దగ్గర కావాలని నీ జీవితంలో ఇంకా శ్రేష్టమైన వాటిని, విలువైన వాటిని సాధించాలనే కోరికతో నువ్వు గురి యొద్దకు పరిగెత్తాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. మీరు మాంద్యులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని ఆపేక్షించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ క్రైస్తవ జీవితంలో ఇంకా అద్భుతంగా నేను నడిపించబడాలి, ఇంకా అద్భుతముగా ప్రభువుతో నేను సాగాలి, ఇంకా యథార్థమైన బలమైన శ్రేష్ఠ జీవితం చేయాలనే కోరిక లేకపోతే నువ్వు ఈ లోకంలో ఆత్మీయ జీవితం వెనకడుగు వేయాల్సి వస్తుంది, జారిపోవలసి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో జారిపోతావో, వెనకడుగు వేస్తావో, సాతాను నిన్ను ఈజీగా జయించేస్తాడు. కనుక నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచి, నిరీక్షణ ఉంచి, ఆయన సన్నిధిలో నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకొని నువ్వేం చేయాలో తెలుసిన? మాంద్యులు కాక ఆత్మయందు నువ్వు తీవ్రత కలిగి, ప్రభువునందు ఆసక్తి కలిగి, ఇంకా నేను ప్రభువుకి దగ్గరగా చేరాలి, గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో మరి ఎక్కువగా నేను ప్రార్థించాలి. ఇదిగో గడిచిన సంవత్సరం నేను 2 గంటలే ప్రార్థన చేశాను, ఈ సంవత్సరం ఇంకొక గంట ఎగస్ట్రా నేను పెంచాలి, ప్రార్థనలో 3 గంటల్లోకి ఎదగాలి, నేను ఇదిగో 4 గంటల ప్రార్థన చేయాలి, 6 గంటల ప్రార్థన చేయాలని ప్రార్థనలో పట్టుదల కలిగి సాధించాలి. ఎందుకంటే ప్రార్థనలోనే సమస్తము సాధ్యం, ప్రార్థన వలనే సమస్తము సాధ్యం. ప్రార్థనలోనే నీకు జయముంది, ప్రార్థనలోనే నీవు సమస్తమును జయ జీవితాన్ని చూడగలవు. హల్లెలూయా. జరుగుతున్న సంగతులు, జరగబోవు సంగతులు ప్రతిదీ కూడా నువ్వు చూడాలి అనుకుంటే ప్రార్థనలో నువ్వు నిరీక్షించాలి, కనిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నీ ఆత్మీయ జీవితంలో గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను మరి ఎక్కువగా బైబిల్ చదవాలి, మరి ఎక్కువగా పరిశుద్ధతలో ఎదగాలి, మరి ఎక్కువగా దేవునితో ఉండాలి, మరి ఎక్కువగా సహవాసంలో కలుసుకోవాలి. ఆదివారం మాత్రమే చర్చికి వచ్చా నేను, ఇక మీదట ఈ సంవత్సరం ప్రతి ప్రార్థనలో పాలు పొందాలి, పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, పరిశుద్ధులతో నేను ప్రార్థించాలని ఆశ నీలో అధికమవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది ఆదివారం మాత్రమే ప్రభువుని కలుసుకుంటారు, మిగతా రోజులు ఎక్కడా? వారు ఎక్కడ ఉంటారో వారికే తెలియదు, వారు ఏం చేస్తుంటారో వారికే తెలియదు. నీ సహవాసం పరిశుద్ధులతో, నీ ప్రార్థన ప్రభు సన్నిధిలో, నీ ముఖము దేవుని సన్నిధిలో కనబడాలి, నీ స్వరం దేవునికి వినబడాలి. ప్రభువుతో ఒక అన్యోన్యమైన సహవాసం చేయడానికి
కుమారునితో సహవాసము చేయడానికి ఆయన మిమ్ములను పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడు ఏమవ్వాలంట? మీ నిరీక్షణతో పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తి తుదముట్టు వరకు ఆపేక్షించవలని కనుపరచవలనని నేను ఎంతో ఇష్టపడుతున్నాను అంటున్నాడు. నీ ఆసక్తి తగ్గిపోతుందా, పెరుగుతుందా? దేవుని మీద ఆసక్తి చాలా మంది తగ్గిపోతుంది. ప్రభువు మీద ఆసక్తి తగ్గిపోతుంది. దేవుని వాక్యం చదవని ఆసక్తి తగ్గిపోతుంది. ఇంతవరకు రక్షించబడిన ప్రారంభంలో ఎంత సమయం ప్రార్థన చేసేవాళ్ళము, ఎంత సమయం దేవుని వాక్యాన్ని చదివేవాళ్ళము, ఎంత సమయం దేవుని పాటలు వినేవారు. ఇప్పుడైతే ఆసక్తి సన్నగిల్లిపోయి సాతాను దృష్టి మళ్ళించి, గురిని మళ్ళించి వస్తువుల వైపు, మనుషుల వైపు, వెండి బంగారముల వైపు, లౌకికమైన వస్తువులు, లౌకికమైన వాటి వైపు మన గమ్యాన్ని తిప్పేస్తున్నాడు. కనుక నీవు గురి యొద్దకు పరిగెత్తాలంటే నీ లక్ష్యము చెదిరిపోకూడదు, నీ గురి చెదిరిపోకూడదు, నీ యొక్క ప్రణాళిక, దేవుడి నీడలు కలిగిన ప్రణాళిక ఎప్పుడూ కూడా చెదిరిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఒక మంచి జీవితాన్ని చేయాలనుకుంటే శ్రేష్టమైన దాని యందు నువ్వు గురి పెట్టాలి. శ్రేష్టమైన దాన్ని నువ్వు చేరుకోవాలంటే నీవు నిరీక్షణతో ఓపికతో సాగాలి. నీవు సాగుతున్న ఈ ప్రయాణంలో అనేక ఆటంకాలు సాతాను తీసుకొచ్చి నీకు అడ్డుగా పెడతాడు. అనేక అడ్డుబండలు వేస్తాడు. అనేకమైన శోధనలు తీసుకొస్తాడు. అనేకమైన అపనిందలు తీసుకొస్తాడు. అపజయాలు తీసుకొస్తాడు. ఎరుకో ప్రాకారాలంటివి నీ ముందుకు తీసుకుని వస్తాడు. ఎర్ర సముద్రం నీ ముందుకు తీసుకొస్తాడు. ప్రభువు నీతో అంటున్నాడు, సాగిపో. హల్లెలూయా. ముందుకు నువ్వు సాగాలి కానీ వెనుదిరిగి చూడవద్దు. ఇదిగో నువ్వు సాగిపో, వెళ్ళిపో. ఇదిగో నేను ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, ఎక్కడా నీ వెనుదిరిగి చూడవద్దు అని చెబుతున్నప్పటికీ కూడా ఆమె వెనుదిరిగి చూసినందువలన ఉప్పు స్తంభముగా మార్చబడింది. ఈరోజు అనేక మంది క్రైస్తవులు అనబడుతున్న వారు, దేవుని బిడ్డలు అనబడుతున్న వారు ఆత్మీయ జీవితంలో బహు భయంకరముగా నష్టపోతూ వారి ఆత్మీయ జీవితాలను మండించుకుంటూ వారి జీవితంలో దేవుని శక్తిని దినదినము రగులుతూ ప్రభు కొరకు ఒక శ్రేష్టమైన పవిత్రమైన భక్తి కలిగినటువంటి నిష్కళంకమైన జయ జీవితమును చేయొచ్చు. సత్యాసక్తి, వైరాగ్యము, రోషము కలిగి నడుము కట్టుకొని ప్రతిష్ఠించబడవలసిన వారు ప్రతిష్ఠితను పోగొట్టుకొని ఇంకా అన్యాచారాల వైపు తిరుగుచు, మనుషుల వైపు చూచుచు, వారికంటే నేను పర్వాలేదు, వారి భక్తి కంటే నా భక్తి పర్వాలేదు, వారికంటే నేను ఒక రేంజ్లో బాగానే ఉన్నానని సమర్థించుకుంటూ సాతాను మాయోపాయాలు, కుయుక్తులు పడిపోయి నాశనం, పతనాన్ని చేరుతున్నారు. నువ్వు దీపం వెలిగించి ఆ దీపాన్ని దీపస్తంభం మీదనే పెట్టాలి కానీ మంచము కిందనో కొంచెము కిందనో పెట్టకూడదు. నీవు వెలిగించబడిన వ్యక్తివి. నీ జీవితం వెలిగించిన వ్యక్తితోనే సమస్థితికి చేరినట్లుగా ఆయనతో నీవు పోల్చుకొని, ఆయనతో నీవు ఎదుగుతూ, ఆయననే చూస్తూ, ఆయననే నీ గురిగా లక్ష్యముగా చేసుకోవాలి. కానీ ఆ కొంచెం మంచం క్రింద మనుషులను పోల్చుకొని వాళ్ళతో వీళ్ళతో నువ్వు పోల్చుకుంటే నీ జీవితం అంధకారం ఉన్నట్టు వినపడుతుంది. పలానా ఆమె చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది, ఆమె కంటే నేను భక్తిగానే ఉన్నాను, ఆమె కంటే నేను బాగానే ప్రార్థన చేస్తున్నాను, ఆమె కంటే నేను బాగానే ఎదుగుతున్నాను. మనుష్యులతో నీ పోలిక కాదు, ప్రభువుతో నీ పోలిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం అంటుంది, తుదముట్ట వరకు మీరు ఆసక్తిని ఏం చేయాలంట? కనుపరచాలి. నీ ఆసక్తి అంతకంతకు 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 పెరగాలే కానీ తగ్గకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున నీ ఆసక్తి తగ్గుతుందా, పెరుగుతుందా? దేవుని మందిరమన్నా, దేవుని సేవన్నా, దైవజనులన్నా, దేవుని పరిచర్యన్నా, దేవుని మందిరములో ఏదైనా చేయాలన్నా నీ ఆసక్తి. చాలామందికి దేవుడు వరాలు ఇచ్చాడు,
ఫలములు ఇచ్చాడు. కానీ వారి వరములు, వారి ఫలములు ప్రభు కొరకు ఓపికగా ఫలించే స్థితిలో లేవు. ఎన్నో ఆటంకాలు సాతానుని తీసుకొచ్చి పెడతాడు నీ ముందు. వాటిని త్యజించుకొని వాటన్నిటిని విడిచిపెట్టి ముందుకు సాగడమే నిజమైన క్రైస్తవ జీవితం. ఆమేన్, హల్లెలూయా. ముందుకు సాగడమే నిజమైన క్రైస్తవ జీవితం. ఆటంకం వచ్చిందండి, అదిగో నాకు పిల్లలు ఆటంకంగా ఉన్నారు, ఇదిగో నేను పెందల కాడే మందిరంకి వద్దామంటే నా భర్త ఆటంకంగా ఉన్నాడు, ఇటువంటి సాకులు మీరేం చేయాలి? మానేయాలి. సాకులు మాని మీరేం చేయాలి? విశ్వాసంతో ముందుకి, నిరీక్షణతో ముందుకి సాగాలి. వాగ్దానముతో పొందుకున్నట్లు ఓరిమితో ముందుకు సాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం రాయబడింది, మీ ఆసక్తి ఎల్లప్పుడూ తుదముట్ట వరకు కొనసాగాలి. మీరు దైవ భక్తి యందు ఆసక్తి గలవారే జీవించాలి. చూడండి 3వ అధ్యాయము 16వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు గురిని చేరుకోవాలి అనంటే, లక్ష్యము చేరుకోవాలి అనంటే, దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించాలి అనుకుంటే, దైవ చిత్తం నీ జీవితంలో సంపూర్ణముగా నెరవేర్చబడాలని నువ్వు కోరుకుంటే, నువ్వు చేయవలసిన పని అంటే తెలుసిన, వెనుకున్న వాటిని మర్చిపోవాలి. వెనుకున్న వాటిని ఏం చేయాలి? మర్చిపోవాలి, విడిచిపెట్టాలి. చాలామంది జీవితంలో జరిగిపోయిన వాటిని, అయిపోయిన వాటిని, నశించిపోయిన వాటిని, నష్టపోయిన వాటిని, బలహీనమైన వాటిని, అల్పమైన వాటిని, స్వల్పమైన వాటిని, నష్టము చేకూర్చున్న వాటిని పదే 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 గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాటినే లక్ష్యం ఉంచి, వాటినే ధ్యానిస్తూ, వాటి గురించే మాట్లాడుకుంటూ, వాటినే చేదు అనుభవాలను జ్ఞాపకము తెచ్చుకుంటూ ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నేను ఇప్పుడే ఒక నూతన క్రియ చేయబోతున్నాను. మీరేం చేయాలంట? మీరేం చేయాలి? వెనుక ఉన్నవి మరచి, వెనుక ఉన్నవి మరచి, గతంలో జరిగిపోయినవి మరచిపోయి ముందున్న వాటి కొరకు నువ్వేం చేయాలి? వేగిరపడాలి. ఆసక్తితో వెంబడించాలి, ఆసక్తితో కనుగొనాలి, ఆసక్తితో వెదకాలి, ఆసక్తితో పరిగెత్తాలి, ఆసక్తితో వెంబడించాలి. ఆసక్తి కలిగి ఉన్నావా? ఉదయం లేచింది మొదలుకొని ఏవేవో వాటి యందు నీకు ఆసక్తి, ఏవేవో వాటి యందు పరిగెడుతున్నావు. ప్రభు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, ఇదిగో వెనుక ఉన్నవి నేను మర్చిపోయాను, ముందున్న వాటి కొరకు నేను పరిగెడుతున్నాను. నా భవిష్యత్తే నాకు ముఖ్యం, నా లక్ష్యం నాకు ముఖ్యం, దేవుడు నా జీవితంలో తలంచిన ఉద్దేశం నాకు ముఖ్యం, దేవుని ప్రణాళిక నా జీవితంలో ముఖ్యం అని వెనుకున్న వాటిని మర్చిపోయి ముందుకు పరిగెడుతున్నాడు. ఈ రోజున నీ జీవితంలో భవిష్యత్తును చూడాలి, అది కూడా ఒక ఆశీర్వాదకరమైన భవిష్యత్తును చూడాలి, ఒక శ్రేష్టమైన అర్థవంతమైన జీవితాన్ని చూడాలి అని నువ్వు కోరుకుంటే నువ్వేం చేయాలి తెలిసిన? వెనుక ఉన్నవి మర్చిపో. వెనుక నీకు చాలా ఉన్నాయి. కీడు చేసిన వారు ఉన్నారు, హాని చేసిన వారు ఉన్నారు,
నిన్ను నష్టపెట్టిన వారు ఉన్నారు, నిన్ను కష్టాలు పాలు చేసిన వారు ఉన్నారు, నిన్ను వేధించిన వారు ఉన్నారు, నిన్ను శోధించిన వారు ఉన్నారు, నీ మీద లేనిపోయిన చెడ్డ మాటలు కల్పించిన వారు ఉన్నారు. నీ వెనుక ఉన్నవన్నీ కూడా అపవాదికి సంబంధించినవే ఉన్నాయి. నీ ముందు ప్రభువు ఉన్నాడు కనుక నువ్వు వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు నువ్వేం చేయాలి? పరుగులెత్తాలి, పరుగులెత్తాలి. హల్లెలూయా. జయాపజయాల మధ్యలో నువ్వు పరిగెడుతున్నావు. నీ వెనుక అనేక అపజయాలు ఉన్నాయి. అయితే నువ్వు ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నా అపజయాలలో నువ్వు నాకు జయమిచ్చావు, యెహోవా నిస్సిగా నీవు నాకు జయధ్వజమై నిలిచి నన్ను నడిపించి నన్ను వెన్ను తట్టి తీసుకుని వచ్చావు ప్రభు ఈ సంవత్సరంలోనికి. ఇదిగో ఈ సంవత్సరం కూడా నా ముందున్నటువంటి ఈ ప్రయాణంలో, ఈ ఆత్మీయ యాత్రలో ఒక గొప్ప జయ జీవితాన్ని చేయడానికి శక్తి నీవు. నేను వెనుకున్నవి మర్చిపోవాలి. గత సంవత్సరంలో నా జీవితంలో జరిగినటువంటి చేదైన వాటిని నేను మరచి ముందున్న వాటి కొరకు పరిగెత్తిన కృప దయచేయమని నువ్వేం చేయాలి? అనుదినము ప్రభు పాదాల దగ్గర నువ్వు కనిపెట్టుకుని ప్రార్థన చేయగలిగితే ప్రభు రాబోయే సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా కూడా ఒక ఆశీర్వాదకరమైన జయ జీవితాన్ని ప్రభు నీకు ఇస్తూ, ఈ సంవత్సరం అంతా కూడా నీ చేయి పట్టి వెన్ను తట్టి నీకు ఆలోచన చెప్పి, ఆయన నీకు మార్గమై, ఆయన నీకు సత్యమై, ఆయన నీకు జీవమై, ఆయన నీకు వెలుగై నిన్ను నడిపించి నీవు కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లకుండా నిన్ను నడిపించడానికి ఆయన నీ త్రోవలో నీతో కూడా వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవాయే కనుక ఆయన నీతో వస్తే ఇంకా నీకు భయము కానీ, చింత కానీ, దిగులు కానీ, వ్యాధి కానీ, శోధన కానీ, అపాయము కానీ, నష్టము కానీ, కీడు కానీ, ఉపద్రవము కానీ, వస్త్రహీనత కానీ, మరణము కానీ ఏది సంభవింపదు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కనుక వెనుక ఉన్నవి మరచిపోవాలి, ముందున్న వాటి కొరకు నువ్వు పరిగెత్తాలి. వెనుకున్న వాటిని విడిచిపెట్టి ముందుకు సాగిపోయే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మరొక వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చాలు, సరే. నాశనమునకు ముందు ఏం నడుస్తుందంట? కనుక దేవుని వాక్యం అంటుంది, గర్వము, అహంకారము ఇవి రెండు నీ జీవితంలో ఉండకూడదు. ఒకటి నాశనం తీసుకొస్తుంది, ఒకటి నిన్ను పాడు చేస్తుంది. కనుక నీ ఆత్మీయ జీవితంలో దేనిని బట్టి మరలా చెప్తున్నాను, అది ఏదైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చదువైనా, తెలివితేటలైనా, అందచందాలైనా, బంధుబలగమైనా, ఆస్తి అయినా, పొలాలైనా, మేడలైనా, మిద్దెలైనా, కారులైనా, పేరు బలమైన, అధికార బలమైన ఏదైనా దేనిని బట్టి నువ్వేం చేయకూడదంట? గర్వించకూడదు. నీ ఇల్లైనా సరే, నువ్వు బాగుగా కట్టుకున్న ఇల్లైనా సరే, దేనిని బట్టి నీవు గర్వించక, గర్వమునకు ముందు, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. కనుక ఈ రెండు నిన్ను పడగొట్టేస్తాయి, నిన్ను నాశనం చేస్తాయి. ఒకటేంటి? గర్వం. రెండేంటి? అహంకారం. అహంకారం అంటే ఎవరిని లెక్క చేయని తనం, ఎవరికి లోబడని తనం, ఎదురించే స్వభావం, ఎవరికి దేవుని భయం కూడా లేకుండా తల ఎత్తి అహంకారంగా
గర్విష్ఠిలాగా ప్రవర్తించే స్వభావం నేను నాశనం చేస్తాను. బైబిల్లో చూస్తే గొల్యాతు నాశనమయ్యాడు, హామాను నాశనమయ్యాడు, నెబుకద్నెజరు నాశనమయ్యాడు, బెల్షెజరు నాశనమయ్యాడు. వీరందరిని మనం చూస్తున్నట్లయితే వారందరూ కూడా గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి, గర్విష్ఠి మనస్తత్వాన్ని బట్టి వారి ఆత్మీయ జీవితానికి బూజు పట్టి, చీకటి పట్టి వారు నాశనమయ్యారు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితం బూజు పట్టకూడదు. నీ ఆత్మీయ జీవితం దేదీప్యమానంగా వెలుగుతూ ఉండాలి, కానీ నీ ఆత్మీయ జీవితం మసిపట్టిన జీవితం లాగా, ముసురు పట్టిన వాతావరణం లాగా నీ జీవితం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గర్వము ఆత్మకు, మనసుకు, శరీరమునకు అది విష ప్రయోగం లాంటిది. గర్వం ఏంటి? నీ ఆత్మకు, నీ మనస్సుకు, నీ శరీరానికి అదొక విషం, సర్ప విషయం. కనుక శరీరంలోనికి వెళితే అది ఎంత హాని చేస్తుందో, అవయవాలను పాడు చేస్తుందో, ఈ గర్వం అనేది నీ టోటల్ లైఫ్ను నాశనం చేసి పడేస్తుంది. భవిష్యత్తు నీకు కనబడకుండా చేస్తుంది, భవిష్యత్తు లేకుండా చేస్తుంది. కనుక నీవు విడిచిపెట్టు. గురి యొద్దకు సాగాలంటే గతంలో నువ్వు చేసినటువంటి విజయాలు, పొందిన, సాధించిన, అధిరోహించిన, చేరుకున్న శిఖరాగ్రాలు, లేకపోతే దేవుడు నీకు గత సంవత్సరాలు ఇచ్చినటువంటి ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని యందు నీవు ఏం చేయకూడదు, వాటిని బట్టి నీవేం చేయకూడదు, గర్వించకూడదు. గర్వించకూడదు. ఏదైనా ఉంటే అది ప్రభు నీకు ఇచ్చింది. ఏదైనా నీవు కలిగి ఉన్నావంటే అది ప్రభు నీకు సహాయం చేసింది. కనుక దానిని బట్టి నువ్వు ప్రభుని ఏం చేయాలి? స్తుతించాలి, ప్రభువుని గణపరచాలి, ప్రభువుకు మహిమ తీసుకొని రావాలి తప్ప దేనిని బట్టి నీవు అతిశయించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథం 29వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ వచనం. గర్వము వానిని తగ్గించును, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. వినయ మనస్కుడు ఘనత నొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గర్వము వలన మనము ఎవరిని కూడా ప్రేమించలేము. గర్వం ఎవరిని ప్రేమించకుండా చేస్తుంది. ఒక మాట చెప్పాలంటే నీలో ఏ ప్రేమకు నోచుకొని జీవితాన్ని కలుగజేస్తుంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఎవని గర్వము వారిని తొక్కేస్తుందంట. తగ్గించును అనే మాటకు అర్థం ఏంటంటే తొక్కి పెట్టడం. ఎవని గర్వం వారిని తొక్కేస్తుంది అంతే. వినయ మనస్కుడు ఘనత నొందును. కనుక నీ జీవితంలో గురి యొద్దకు వెళ్లకుండా ఆటంకపరిచే సాతాను కుయుక్తి ఏంటంటే గర్వం. సాతాను యొక్క బాణం ఏంటంటే గర్వం. గర్వము వలన నీవు ఎవరిని ప్రేమించలేని స్థితిలో ఉన్నావేమో, గర్వము వలన నీవు తగ్గించబడుతూ, అవమానించబడుతూ వస్తున్నావేమో. ప్రభునితో మాట్లాడుతుంటున్నాడు, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతను. తన్ను తాను, యేసు ప్రభు చెప్పారు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. కనుక నిన్ను నీవు ప్రభు హస్తాలకు అప్పగించుకొని తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను.
గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3:13-14 వచ్చిన మీరు చదివింది. గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. కనుక మనము ముందున్నటువంటి గురిని మర్చిపోక మనము ఈ కడవరి దినాల్లో ఉన్నత బహుమానమునకు, ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం, ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం. దేవుడు మనల్ని హై కాలింగ్, ఉన్నత పిలుపుతో పిలిచాడు. ఈ లోకంలో ఏ పిలుపైనా కొంచెం కాలమే, ఏ అధికారమైనా కొంతకాలమే. కానీ దేవుని పిలుపు క్రిందకు మనకు లోబడితే, దేవుని పిలుపు క్రింద మనం నమ్రత కలిగి జీవించగలిగితే, ఆ పిలుపులో మనకు అధికారం ఇవ్వబడుతుంది. ఆమెన్. హల్లెలూయా. దేవుని పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవించగలిగితే, దేవుడు పిలిచిన ఆ పిలుపు వలన నువ్వు నిర్లక్ష్యపరచక ఆ పిలుపుకు నీ విధేయుడు అయినప్పుడు దేవుడు నీకు కృపనిచ్చి, దేవుడు నీకు శక్తినిచ్చి, దేవుడు నీకు అధికారమునిస్తాడు. ఆ అధికారముతో నీవు పిలుపుకు లోబడిన వ్యక్తివి గనుక దేవుడు నీకు ఇచ్చిన అధికారముతో చీకటి శక్తులను ఏం చేయగలవు? అణపద్రొక్కగలవు. దేవునికి స్తోత్రం. సాతాను శక్తులను అణగద్రొక్కగలవు, చీకటి శక్తులను అణగద్రొక్కగలవు, భుజంగములను నాగుపాములు నీవు అణగద్రొక్కగలవు. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. కారణం ఏమిటంటే నువ్వు పిలుపుకు లోబడి గురి యొద్దకు సాగుతున్న వ్యక్తివిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సాతాను మన దృష్టిని పక్కకు మలచి మన పందెమందు పరిగెత్తకుండా మనల్ని తప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. కనుక మనము ఆ ప్రయత్నాలని గుర్తించి మనం తప్పించుకొని గురి యొద్దకు పరిగెత్తుచు పరుగు పందెములో మనం ఎలా ఉండాలి? ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుని చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. 9:25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకును మనమైతే అక్షయ కిరీటము పొందుటకు మితముగా పరిగెత్తుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయాలలో ఎలా ఉండాలంట? లిమిట్లో ఉండాలి. ఎప్పుడు మన జీవితం లిమిట్ క్రాస్ చేయకూడదు. ప్రతి వారికి, ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. నువ్వు హద్దు దాటావనుకో అనర్థాల పాలు కాక తప్పదు. అనర్థాల పాలైనప్పుడు నీకు కన్నీళ్ళు, నీకు అన్నపానాలుగా మిగులుతాయి అంతే. కనుక నీ జీవితంలో హద్దులలో ఉండాలి. నీ హద్దులలో నీవు ఉండడం నీకు క్షేమం. నీ సరిహద్దులలో నీవు ఉండడం క్షేమం. చూడండి, సముద్రానికి ఒక హద్దు దేవుడు నియమించాడు. ఆ హద్దు దాటి అది రాదు. ఆయన ఆజ్ఞాపించినప్పుడు మాత్రమే వస్తుంది. దేవుని ఆజ్ఞ లేనిదే సృష్టి తన హద్దును దాటదు. కానీ బుద్ధిపూర్వకముగా చంచల మనస్కుడై హద్దు దాటే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మనుష్యుడే. కారణం ఏమిటంటే మనుష్యుని ప్రేరేపిస్తున్న దుష్ట శక్తి. హద్దులు దాటి నష్టపోతున్నారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, అన్ని విషయముల యందు అన్నా కొన్నా చెప్పాలి. అన్నీ అంటే ప్రతిదీ కూడా వస్తుంది. ప్రతి విషయం అందులో పొందుపరచబడుతుంది. అన్నీ అన్నప్పుడు అందులో అన్ని విషయాలు వస్తాయి. అన్ని విషయముల యందు మీరు ఎలా ఉండాలంట? మితముగా మాట్లాడడం, మితముగా జీవించడం, మితంగా తినడం, మితంగా నిద్రపోవడం, మితంగా దేవుని యొక్క సన్నిధిలో సాగిపోవడం, అన్ని లిమిట్గా ఉండాలి. ఎక్కడిదక్కడ దేనికి ఇవ్వాల్సిన సమయం దానికి ఖచ్చితంగా ఇవ్వాలి. మితముగా పోరాడాలి. కనుక మితముగా పోరాడటం వలన
నీకేం దొరుకుతుందంట? కిరీటము దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? కిరీటం. వారైతే క్షయమగు కిరీటము కొరకు, మనమైతే అక్షయ కిరీటము పొందుట కొరకు మితముగా ఉన్నాము. మన తగ్గింపు దేని కొరకు? చాలామంది అతిశయించి గందరగోళం చేస్తుంటారు. వాళ్ళకి కిరీటము లేదు. మనం మితంగా ఉన్నాము గనుక మనకు దేవుడు శాశ్వతమైన జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మానవ జీవితంలో ఈ కొంచెము జీవితంలోనే చాలా విలువైన జీవితం దాగి ఉంది. కొంచెములో విలువ అంటే ఈ కొద్ది జీవిత కాలములోనే నీవు జీవిత విధానమును బట్టి నీ అంతరాత్మకు దేవుడు నిత్య జీవితాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. స్వల్పమైన దాని కొరకు, అల్పమైన దాని కొరకు శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకుంటున్నారు అనేక మంది. మితముగా లేనందువలన అర్థమవుతుందా? మితముగా లేనందువలన విలువైన వాటిని పోగొట్టుకుంటున్నారు. కనుక పౌలు అంటున్నాడు, ఇదిగో మీరు మితముగా జీవించుచు మీ ఎదుట ఉన్నటువంటి వాటిని, గురిని మర్చిపోక లక్ష్యము చేరుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒకే ఒక్క మాట చదువుకొని మనం ముగించుకొని చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకొందుము. చాలు. పౌలు అంటున్నాడు, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము. మన ఆత్మీయ పరుగు పందెములో మనకు చాలా వాల్యుబుల్, చాలా విలువైనది ఏమిటంటే క్రమశిక్షణ. ఏదది? క్రమశిక్షణ. క్రమశిక్షణ లేని పిల్లలు ఎలా అల్లరి చేస్తారు చూడండి. క్రమశిక్షణ లేని జీవితాలు ఎలా ఉంటాయి చూడండి. క్రమశిక్షణ లేని బ్రతుకులు ఎలా ఉంటాయి చూడండి. ప్రతి దానికి మన జీవితంలో ఒక క్రమశిక్షణగా అలవాటు చేసుకోవాలి. ప్రతిదీ కూడా ఒక క్రమమైన పద్ధతిలో మనం చేయాలి. క్రమశిక్షణ లేని బ్రతుకులు, క్రమశిక్షణ లేని జీవితాలు, క్రమశిక్షణ లేనటువంటి పాఠశాలలు, క్రమశిక్షణ లేనటువంటి విద్యార్థులు వారి జీవితంలో దేనిని సాధించలేరు, దేనిని పొందలేరు. ఒక క్రమశిక్షణ కలిగిన విద్యార్థి ఒక ఉన్నతమైన స్థితికి చేరుకుంటాడు. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కుటుంబ యజమానుడు తన యొక్క కుటుంబాన్ని ఒక మంచి పొజిషన్ తీసుకుని వెళతాడు. ఒక క్రమశిక్షణ కలిగిన తల్లి తన బిడ్డలను ఒక మంచి స్థితికి తీసుకొని వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా క్రమశిక్షణ లేనివాడు కాదు. ఆయన ఎంతో క్రమము కలిగిన వాడు, ఆయన ఎంతో క్రమశిక్షణ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో పదే పదే రాయబడింది ఆయన వాడుక చొప్పున. వాడుకంటే అలవాటు, క్రమశిక్షణ. తన జీవితంలో అది వాడుకగా, అలవాటుగా చేసుకున్నాడు. కొన్ని విషయాలు, ప్రార్థన చేయడం, దేవునితో మాట్లాడడం, సువార్త చేయడం, రోగులను స్వస్థపరచడం, ప్రతిదీ కూడా ఒక క్రమమైన పద్ధతిలో ఆయన జరిగిస్తూ వచ్చారు. ఈరోజు నీ జీవితంలో క్రమశిక్షణ లేని జీవితాన్ని కలిగి నీవు ఉన్నట్లయితే తద్వారా నీకు నష్టం, నీ కుటుంబానికి నష్టం, నీ బిడ్డలకు నష్టం, నీ జీవితానికి అది పెద్ద నష్టం. కనుక నీవు ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో సాగుతున్న నీవు గురి వద్దకు నువ్వు చేరుకోవాలంటే, మితముగా పోరాడుతున్న నీ జీవితంలో
నీవు కలిగి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం క్రమశిక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రమశిక్షణ అనేది మన పిల్లలను బాగు చేస్తుంది. క్రమశిక్షణ అనేది మన పిల్లలను ఒక శ్రేష్టమైన స్థితిలో తీసుకొస్తుంది. కనుక ఈరోజు మన జీవితంలో క్రమశిక్షణ అనేది లేకపోతే ఎంతో నష్టపోతుంది. కనుక ప్రార్థనకు వచ్చే సమయం, ప్రార్థించే సమయం, దేవుని సన్నిధిలో గడిపే సమయం, ప్రతిదీ కూడా నువ్వు క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. నీ వ్యాపారానికి నువ్వు ఎంత క్రమశిక్షణ ఇస్తున్నావో, ఇదిగో నేను ఎర్లీ మార్నింగ్ లేగాలి, ఈ టైంకి నేను అలారం పెట్టుకుంటాను, ఈ టైంకి అలారం పెట్టుకుని లేచి స్నానం చేసి చన్నీళ్ళని స్నానం చేసి నేను వెళ్ళి వ్యాపారం చేయాలి. ఇదిగో నేను ఉదయకాలం ఈ సమయానికి అలారం పెట్టుకొని చదవాలి, నేను చదువుకుని నేను మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఇదిగో నేను ఈ సమయానికి లేచి పలానా చోటుకు వెళ్ళాలి. ఎంత క్రమశిక్షణగా శ్రద్ధగా చేస్తున్నావో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో కూడా అంతే క్రమశిక్షణను పాటించాలి. అప్పుడే నీకు జీవితంలో ఒక నిజమైన ఆనందం, ఒక నిజమైన తృప్తి, ఒక నిజమైన ఆశీర్వాదం, ఒక నిజమైన దీవెన నువ్వు చూడగలుగుతావు. నీ బ్రతుకులో క్రమశిక్షణ లేని జీవితాలను ప్రభు క్షమించడు. క్రమశిక్షణ లేని వారు జీవితంలో ఎదగలేరు. కనుక గురి యొద్దకు పరిగెత్తుచున్న నీ జీవితంలో క్రమశిక్షణ కలిగి ప్రభు కొరకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని చేయుదుముగాక. ఆమేన్. అందరూ మోకరించిన ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రభు చేతులకి మిమ్మల్ని మీరు ప్రభు హస్తాలకు అప్పగించుకొని, ప్రభువా నా జీవితంలో ఒక క్రమశిక్షణకరమైన జీవితాన్ని దయచేయండి. ఇదిగో నేను నాకు ముందున్న వాటిని మర్చిపోయి పరిగెడుతున్న వారి వలె నేను ఉన్నానయ్యా. వెనుకకు తిరిగి వెనుకున్న వాటి కొరకు పరిగెడుతున్నాను. నీ వాక్యం అయితే నన్ను హెచ్చరిక చేసింది, నీ వాక్యం నన్ను గద్దించింది. వెనుక ఉన్న వాటిని మర్చిపో, ముందున్న వాటి కొరకు వేగిరపడి మనం మాట్లాడుతూ ఉండగా, అయ్యా నేను గురి యొద్దకు పరిగెత్తచ్చు, నన్ను పిలిచిన పిలుపుకు నాయనా నా పిలుపులో నేను నమ్మకంగా ఉండి దైవ చిత్తము నెరవేర్చుచు సాగిపోవడానికి కృప దయచేయండి అయ్యా. తండ్రి సహాయము చేయండి అయ్యా అని అందరూ ఆసక్తి కలిగి, నేను గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ప్రార్థనలో, వాక్య ధ్యానములో, నీతో గడుపుటలో, స్తుతించుటలో, ఆరాధించుటలో, కీర్తించుటలో, పాడి ఆరాధించుటలో, పరిచర్య చేయుటలో ఆసక్తి 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 కలిగిన జీవితాన్ని దయచేయండి అయ్యా. ఆసక్తి కలిగి నేను వెంబడించాలి, ఆసక్తి కలిగి నీ పరిచర్య చేయాలి. ప్రార్థన చేసుకుందామా? అందరూ ప్రభు చేతులకు అప్పగించుకుని ప్రార్థన చేసుకుందాం. ముందున్న వాటి కొరకు నేను పరిగెత్తాలయ్యా. దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా క్రమశిక్షణలో ఎదగాలయ్యా అని ప్రార్థన చేసుకోండి. దేవుని సేవకురాలు మీ కొరకు ప్రార్థన చేస్తుండగా అందరూ ప్రార్థనలోకి వచ్చారు. స్తోత్రం 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 తండ్రి, స్తోత్రం నాయనా.